సందర్భం బట్టి మనం బాధపడడం అనేది చాలా నార్మల్. ఆ సిచ్యువేషన్ అయ్యాక మళ్ళీ మామూలు అవుతాం. కానీ ఆ బాధ రోజులు, వారాలు, నెలలు నిలిస్తే అది డిప్రెషన్. మరి డిప్రెషన్ ఉన్న లక్షణాలు ఏంటి? మామూలు బాధకి డిప్రెషన్ కూడా డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. సాడ్నెస్ అనేది పరిస్థితులు బట్టి వచ్చి వెళ్ళిపోతుంది. కానీ డిప్రెషన్ అలా కాదు, వచ్చిందంటే అలా నిలుస్తూనే ఉంటుంది. సాడ్నెస్ కి కారణాలు ఖచ్చితంగా తెలుస్తాయి. ఇంట్లో ఒకరు చనిపోయారు, లేదా నాకు హెల్త్ బాగాలేదు, ఫైనాన్షియల్ గా లాస్ అయ్యాను, ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను, లవ్ ఫెయిల్యూర్ కూడా. డిప్రెషన్ లో ఖచ్చితంగా ఇదే అని కారణం తెలియకపోవచ్చు. తెలిసినా అది ఒకటి కాదు, చాలా కారణాలు ఇన్ని సంవత్సరాలుగా మన ఎక్స్పీరియన్స్ బట్టి డిప్రెషన్ అనేది రావచ్చు. మనం ఆ సందర్భంలో బాధపడుతున్నప్పుడు ఎవరైనా మనల్ని నవ్వించడానికి ప్రయత్నాలు చేస్తారు. కొంత మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వగలము, కొంత నవ్వగలము, బాధ లేదని కాదు, కానీ ట్రై చేయగలము. కానీ డిప్రెషన్ లో ఎవరు ఎంత నవ్వించినా, ఎంత పాజిటివ్ గా మాట్లాడినా దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, నెగిటివ్ గానే కనిపిస్తుంది, ఇంకా బాధ పెరుగుతుంది. పరిస్థితి బట్టి మనం బాధపడుతున్నా సరే మన పనులు మనం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు కూడా. అంటే ఇంట్లో ఒక బాధాకరమైన విషయం జరిగినా సరే ఇంట్లో పనులు చేసుకోవటము, వర్క్ గురించి ఆలోచించడం, ఫోన్లు మాట్లాడటము, ఇవన్నీ చేయగలము. కానీ డిప్రెషన్ అనేది వస్తే కనుక ఏ పని చేయటానికి ఇంత కూడా మోటివేషన్ అనేది ఉండదు. నిరాశ, నిస్పృహ, లేదా కంటిన్యూస్ గా బెడ్ మీద ఉండటం, ఒక్కళ్ళే ఉండటం, ప్యాసివ్ గా మొబైల్ స్క్రోల్ చేయటం, చేస్తున్నా సరే ఎంజాయ్మెంట్ అనేది రాదు, ఎటువంటి మోటివేషన్ అనేది ఉండదు. దాన్ని డిప్రెషన్ అంటారు.